తెలుగు చిత్రసీమలో తొలి రంగుల చిత్రంగా నటరత్న ఎన్టీఆర్ లవకుశ నిలిచింది. అదే సమయంలో మరికొందరు రంగుల చిత్రాల వైపు అడుగులు వేశారు. అలా నట సామ్రాట్ ఏఎన్నార్తో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శక నిర్మాత బిఎస్ రంగా అమరశిల్పి జక్కన్న చిత్రాన్ని రంగుల్లో తెరకెక్కించారు. ఏఎన్నార్కు తొలి వర్ణ చిత్రమైన అమరశిల్పి జక్కన్న తెలుగునాట ఈస్ట్మన్ కలర్లో రూపొందిన మొదటి సినిమాగానూ నిలిచింది. బిఎస్ రంగా ఈ చిత్రాన్ని కన్నడంలో కళ్యాణ్ కుమార్ హీరోగా రూపొందించారు. తరువాత అదే కథను ఏఎన్నార్తో రంగుల్లో చిత్రీకరించారు. 1963లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ముందుగా కన్నడ చిత్రాన్ని విడుదల చేశారు. 1964 మార్చి 27న అమరశిల్పి జక్కన్న చిత్రం సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో ఎంతగానో అలరించింది. ఈ చిత్రానికి సముద్రాల, దాశరథి, సి నారాయణ రెడ్డి పాటలు పలికించారు. బి సరోజాదేవి నాయిక్గా రూపొందిన ఈ చిత్రంలో హరనాథ్ కీలక పాత్రలో కనిపించారు. దేశం గర్వించదగ్గ శిల్పకళాకారుల్లో అమరశిల్పి జక్కన్న పేరు చరితార్థమైంది. ఆయన శిల్పకళతోనే కన్నడ సినిమాలో పలు దేవాలయాలు వెలిశాయి. ముఖ్యంగా బేలూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయంలోని శిల్పకళ జక్కన్న అందించిందే. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన అమరశిల్పి జక్కన్నలో భక్తిభావాన్ని చక్కగా పొందుపరిచారు బిఎస్ రంగా. రంగుల చిత్రమే అయినా ఎందువల్లో అమరశిల్పి జక్కన్న మొదట్లో అంతగా ఆకట్టుకోలేదు. రిపీట్ రన్స్లో కళాభిమానులను అలరించింది ఈ చిత్రం. ఇందులో నాగయ్య, ఉదయకుమార్, ధూళిపాల, రేలంగి, సూర్యకాంతం, గిరిజ, పుష్పవల్లి నటించారు. ఏది ఏమైనా ఈనాటికి అమరశిల్పి జక్కన్న అడపాదడపా బుల్లితెరపై ప్రత్యక్షమై అలరిస్తూనే ఉంది.